నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్స్, షాపూర్, గండిమైసమ్మ. మనం ఈరోజు ప్రీ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే మనకి షుగర్ అనేది ప్రీ డయాబెటీస్లోనే మనం తెలుసుకుంటే మినిమం ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు మనం ఆ షుగర్ అంటే అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ కూడా కరెక్ట్ డైట్ కానీ కొన్ని పద్ధతుల వల్ల మనకు ఆ షుగర్ అనేది 3-4 సంవత్సరాలు ట్యాబ్లెట్లు లేకుండా మనం షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. సో మనం ప్రీ డయాబెటీస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఈ ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన బ్లడ్ టెస్ట్లో HbA1c లెవెల్స్ అని అంటే ఈ లాస్ట్ 3 to 6 months షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది HbA1c అనే ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. దానిలో 5.7 to 6 మధ్యలో ఉంటే నార్మల్, కానీ 6 నుంచి 6.3 మధ్యలో ఉందనుకోండి, దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అని అంటాం. అదే 6.3 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. లేదా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అంటే తినకముందు షుగర్ లెవెల్ ఒక 120 అలా ఉన్నా, లేదా తిన్న తర్వాత షుగర్ ఒక 160, 165 అలా ఉన్నా కూడా మనం ప్రీ డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే ఫస్ట్ టైం షుగర్ తెలిసి అంటే ఏ ట్యాబ్లెట్లు వాడకుండా ఈ రిపోర్ట్స్ వచ్చినప్పుడు. సో ఈ ప్రీ డయాబెటీస్కి మనం ముందుగానే తెలుసుకుంటే ఇప్పుడు మనం కొన్ని ఫ్యూచర్లో మన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, కంటి చూపు ప్రాబ్లమ్స్ కానీ, లేదా కాళ్ళ పీకులు, తిమ్ముర్లు, లేదా మూత్రం ఎక్కువ అవ్వడం, నాలుక ఎండుకుపోవడం, కొన్ని క్రోనిక్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, ఇలాంటివన్నీ కూడా ఇది కంట్రోల్ చేసుకుంటూ అవి కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రీ డయాబెటీస్లో మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. అంటే ఇప్పుడు మనకి డయాబెటీస్లో అనుకోండి కొన్ని లక్షణాలు లైక్ మూత్రం ఎక్కువ అవడం, దాహం ఎక్కువ అవడం, ఆకలి ఎక్కువ అవడం, బరువు తగ్గడం, కంటి చూపు తగ్గడం, కాళ్ళ తిమ్ముర్లు, మంటలు, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. కానీ ప్రీ డయాబెటీస్లో మనకి జీరో, అంటే ఇది చాలా సైలెంట్, ఎవ్వరికీ తెలీదు. కానీ మనకి షుగర్ ఉంది, ప్రీ డయాబెటిక్లో ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన ఫ్యామిలీ హిస్టరీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంది అంటే 30 సంవత్సరాల తర్వాత ఎవ్రీ 6 monthsకి HbA1c అనే టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం ప్రీ డయాబెటీస్లో ఉన్నామా లేదా అన్నది మనకు తెలుస్తుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్. కానీ ఏ లక్షణాలు, సిమ్టమ్స్ అయితే ఉండవు. సో మనకు తెలిసిన వెంటనే మనం అప్పుడు కొన్ని లైక్ ఫుడ్ డైట్ వల్ల కానీ, లేదా ఎక్సర్సైజ్ వల్ల, అంటే మినిమమ్ వారానికి 5 రోజులు ఎక్సర్సైజ్ చేయాలి. ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అయితే బెటర్, లేదా కార్డియాక్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న షుగర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ నెంబర్ 2 డైట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ అని తెలిసిన వెంటనే స్వీట్స్ మనం వెరీ అకేషనల్, అంటే ఏదో ఎప్పుడో ఒకసారి తిన్నా ఓకే, కానీ కంప్లీట్గా మనం స్వీట్స్ కట్ డౌన్ చేసేసేయాలి. కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేయాలంటే రైస్ ఐటమ్స్, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కూడా మనకి అవి షుగర్స్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా డైట్లో పొటాటోస్ అని ఇలాంటివన్నీ, అంటే దుంపకూరలు అనేవి తగ్గించేసేయాలి. ఫ్రూట్స్లో అరటిపళ్ళు, సీతాఫలం, మామిడి పండు, సపోటా పండు, ఇలాంటి పళ్ళు కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేసి మిగతా అన్ని పళ్ళు మనం తినొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండ్ డైట్లో ఇంకేం తీసుకోవాలి, పొద్దున పూట చాలా ఇంపార్టెంట్. పొద్దున లేచిన వెంటనే ఖాళీ ఎంటీ స్టమక్తో మనం ఎంత తింటే అంత బాగా అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపులో మనం ఎక్కువగా ఓట్స్, కెలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. పొద్దున పూట లేచిన వెంటనే పూరి, ఇడ్లీ, దోశ, ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఉప్మా, ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇవి ఎక్కువ అబ్జర్వ్ అయ్యి మనకి ఇంకా తొందరగా షుగర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి లేచిన వెంటనే ఖచ్చితంగా ఎక్సర్సైజ్. ఇంకోటి BMI, బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అంటాం. ఇది 24.5 లోపల, అంటే మన హైట్ వెయిట్కి తగ్గట్టు మన బాడీ వెయిట్ అన్నది మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా మన ప్రీ డయాబెటీస్ అనేది తగ్గే అవకాశం. ఇంకోటి స్థూలకాయం అనేది అస్సలు ఉండదు. నేను చెప్తున్నాను కదండి, ఈ ప్రీ డయాబెటీస్ మనం తగ్గించుకుంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ కూడా లైక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ లాంటివి, వేరే క్రోనిక్ డిసీజెస్, కిడ్నీ, లివర్, ఫ్యూచర్లో అవి కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రీ డయాబెటీస్లో మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే చాలామంది, నేను ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించమన్నాను కదా అని చెప్పి రైస్ తగ్గిస్తారు కదా. మన సౌత్ ఇండియాలో రైస్ అన్నది చాలా ఇంపార్టెంట్, అంటే బాడీ అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి రోజు మధ్యాహ్నం ఒక 100 నుంచి 150 grams ఆఫ్ రైస్ అయితే తీసుకోవచ్చు. అండ్ అవాయిడ్ చేయాల్సిన కూల్ డ్రింక్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా ఈ జామ్స్ కానీ, బర్గర్స్ కానీ, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఫ్రూట్స్ కానీ,
ఇలాంటివి కంప్లీట్ అవాయిడ్ చేయాలి. లైక్ ఈ వీటి వల్ల కూడా మనకి బీర్స్లో కానీ ఆల్కహాల్ ఎక్కువ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ పెరిగి మనకి షుగర్స్ అనేవి మనకు తొందరగా ఈ డయాబెటిక్ నుంచి వితిన్ 3 to 4 monthsలో డయాబెటిక్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోండి. మీ ఫ్యామిలీలో షుగర్స్ ఇద్దరికి ఉన్నప్పుడు ఎవ్రీ 6 monthsకి 30 సంవత్సరాలు దాటాక. థ్యాంక్ యూ అండి.